మేము మద్లేసానికి అయితే వెళ్ళామండి నిన్న శనివారం రోజు. సో అది చిన్న వ్లాగ్ అనేది మీకు ఈరోజు వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇది వచ్చేసి మేము అనుకోకుండా అయితే ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. మామూలు అయితే కనుక తీయాలని మేము అనుకోలేదు. అందుకోసం ఇక్కడ వచ్చేసి మా ఆయన అక్కడక్కడ క్లిప్స్ అనేది తీశాడు. వాటిని ఇక్కడైతే వీడియోల కింద అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఇవల్ల స్వీట్ మెమరీస్ కదా. సో మన పిల్లలు పెద్ద అయినా సరే చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను వీడియోస్ అయితే యూట్యూబ్లో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. నేను ఫస్ట్ అనుకోలేదనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మేమేం అనుకోలేదు. కానీ కొన్ని క్లిప్స్ అనేవి మేము మామూలుగా తీసుకుంటాం ఎక్కడికన్నా వెళ్ళినా. అవన్నీ నేను యాడ్ చేసుకొని మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పోస్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళినది ఎందుకంటే ఇక్కడ మా రిలేటివ్స్ వాళ్ళు తల వెంట్రుకలు తీపిస్తున్నారు అనమాట, పుట్టెంటుకలు. సో వాటి ఫంక్షన్కి అయితే వెళ్ళాము. సింపుల్గానే వెళ్ళాములేండి. అంటే ముందు రోజు శుక్రవారం రోజు వెళ్ళాల్సింది, కానీ నాకు అర్జెంట్ బ్లౌజెస్ ఉండటం వల్ల వడిబియ్యం ఉన్నాయన్నమాట. శనివారం రోజు వడిబియ్యం బ్లౌజులు కుట్టాలనేసి నేను శుక్రవారం రోజు నైట్ కుడదాంలే అనుకున్నాను. నైట్ మొత్తం స్టిచ్చింగ్ చేసేసి ఒక 5 బ్లౌజులు అనమాట నైట్ స్టిచ్చింగ్ చేసి వెళ్ళిపోదాము అనుకున్నాము. శనివారం రోజు మార్నింగ్ ఉదయాన్నే చీకట్లో వేసి వెళ్ళిపోదాం అనుకున్నాము. బట్ ఏంటంటే నైట్ మొత్తం శుక్రవారం నైట్ మొత్తం మాకు కరెంట్ అయితే లేదనమాట. కరెంట్ లేనందుకు నేను కుట్టలేకపోయాను. సో ఇంక శనివారం రోజు మాత్రం లేట్గా అయితే వెళ్ళానండి. అసలు ఇంకా చాలా టైం అయిపోయింది అనమాట. ఇంటి దగ్గర నుంచే 10కి కదిలాము. 10కి కదిలి ఇంకా అక్కడికి అయితే వెళ్ళేసరికి 12 ఏంటది టైము. అందులో అంతమందిలో మళ్ళీ మా రిలేటివ్స్ వాళ్ళు ఎక్కడున్నారో ఎత్తుకులాడుకుంటూ అక్కడ ఆడికి వెళ్ళిన తర్వాత ఫోన్స్ సిగ్నల్స్ అనేవి సరిగా లేవు. సో అదొక పెద్ద మెంటల్ టార్చర్ నెట్టింగ్ అనమాట. సో అది ఎంత ఎత్తుకలాడాలంటే అంత ఎత్తుకలాడినామన్నమాట. తీరా చూస్తే ఒక్కరిది సెల్ అయితే అది నెట్వర్క్ అయితే వచ్చింది. అంటే మా దానికి వాళ్ళ దానికి మా అక్కడ 2 ఉన్నాయన్నమాట, ఎయిర్టెల్ జియో. దాంట్లో ఒకదానికి అయితే తగిలింది. సో వాళ్ళకు కూడా అలాగే ఉన్నది తగిలింది అనమాట. సో అక్కడ నుంచి వెళ్ళేసి ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని తినేసి మేమైతే ఈవినింగ్ వరకు అయితే బాగా టెంపుల్ మొత్తం తిరిగేసాములేండి. బాగా ఎంజాయ్ అయితే చేసాము. ఇది వచ్చేసి చిన్నమ్మ గుడి, మదిలెట్ సాయం అనమాట. ఇక్కడ అంటే ఇలా చిన్నమ్మ గుడి అంటే మదిలెట్ సాయం చెల్లెలు అనమాట ఇక్కడ ఉండేది. సో కెమెరా అనేది అలో లేదు, సెల్లు లోపలికి లేదనమాట, అలో లేదు. సో బయటకు వచ్చిన తర్వాత కొంచెం దూరం నుంచే జూమ్ చేసి చూపిస్తున్నాడు అనమాట మా ఆయన. ఇక్కడ అనమాట చిన్నమ్మ గుడి. సో చిన్న చిన్న క్లిప్స్ అనేవి చూసుకున్నాంలేండి. ఇక్కడ నుంచి ఉంది. అలాగే మదిలెట్ సాయం నుంచి లోపలికి అంటే ఇక్కడ చిన్నమ్మ దగ్గరికి వచ్చడానికి ఒక దారి అయితే ఉందనమాట. ఇది బయటకు వచ్చినటువంటి దారి. వెళ్ళటానికి ఇక్కడ ఉంది, మళ్ళీ రావటానికి కూడా ఉంది. ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తే ఈ స్వామి పాదం అనేది పైన ఉందండి కొండ మీద. సో అంటే ఆ పాదం అక్కడ పెట్టి ఈ గుడిలోకి కాలు పెట్టా అన్నట్టు ఏదో అట్లా అంటారు. సో ఆ పాదం అనేది పైన ఉంది, అక్కడికి వెళ్తున్నాము. సో చాలా కింద ఉందండి గుడి అయితే. ఆ కింద నుంచి పైన కొండ వరకు అయితే ఇట్లా చాలా కష్టంగా అయితే ఎక్కాము. అంటే చాలా ఏటువాళ్ళు ఉంటుంది అనమాట. సో చూడండి, అంతే ఈ గుడి మొత్తం కొండలలో అయితే ఉంటుంది. చాలా మందికి తెలిసే ఉంటుంది ఆంధ్ర సైడ్ వాళ్ళకి. మదిలెట్ స్వామి గుడి అంటే చాలా ఫేమస్ అనమాట. మేము చిన్న ఉన్నప్పుడు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు మదిలెట్ స్వామి. సో అక్కడికి చిన్నప్పటి నుంచి ఎక్కువ వచ్చేవాళ్ళము. బట్ ఏంటంటే ఈ మధ్య ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది బాగా జరిగింది. నాకు కూడా ఇంకా ముక్కుకోడైతే ఉందండి. ఇక్కడ నేను ఇంటర్ చదివేటప్పుడు ఒకటైతే ముక్కు ఏంటి అనమాట. ఆ ముక్కుకోడైతే ఇప్పటికి నేను తీర్చలేకపోయాను. సో మాకు ఇప్పుడైతే ఎలాగో అంటుంది కదా, అంటూ వెళ్ళిపోతే మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా వచ్చి కొంచెం నా ముక్కుకోడైతే తీర్చేసుకుంటాను. ఇంటర్లో అనుకున్నానండి. అది ఇంటర్ అయిపోయి కూడా ఇంటర్ అయిపోయిన వెంబడే నాకు మ్యారేజ్ అయిందనమాట. అంటే నెలకాలం సెలవులోనే నాకు మ్యారేజ్ అయిపోయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆ ముక్కోడిని తీర్చుకోలేకపోతున్నాను. సో కంపల్సరీ అయితే మళ్ళీ మా అంటూ అనేది పోయిన తర్వాత కంపల్సరీగా అయితే ఈ మదిలెట్ సాయంకి వచ్చేసి నా ముక్కోడి అయితే తెచ్చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి ఇంకా పైకి అయితే ఎక్కామండి. ఇక్కడ అందరు రాళ్ళు ఇట్లా పేర్చారు చూడండి. ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉన్న వాళ్ళు ఇట్లా రాళ్ళు పేరిస్తే వెంబడే నెరవేరుతుందన్న అని అనుకుంటారు. సో మేము కూడా నిలబెట్టాంలేండి. అంటే మా పిల్లలు నాతో పాటు వచ్చిన అమ్మాయి అందరు పైకి ఎక్కలేదండి. ఎందుకంటే చాలా ఏటవాళ్ళు ఉంది కదా, ఎక్కలేమనేసి అయితే అక్కడికి ఆగిపోయారు. మేమిద్దరము, నా కొడుకు చిన్న కొడుకు మేము ముగ్గురు మాత్రమే పైకి ఎక్కాము. అంటే పాదం అయితే చూసాం అనమాట, దేవుని పాదము చూసి అక్కడ దర్శనం చేసేసుకొని మీకు ఇక్కడ చూడండి కొండ కూడా చూపిస్తా చూడండి, దేవుని గుడి. ఇదంతా మేము పైకి వచ్చినాం అనమాట. ఇక్కడ ఉంది గుడి. ఓకే అండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.